స్టూడియోలో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే కొత్త పేర్లు వెలుగులోకి రావడం, సిట్టు దూకుడు పెంచడం చూస్తానే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే వెంకటేష్ నాయుడు గతంలో కూడా సిట్టు విచారణకి వెళ్ళి కూడా బయటకొచ్చారు. మరైతే ఇప్పుడు ఫోన్ అయితే అన్‌లాక్ చేశారు. అన్‌లాక్ చేస్తే ఇక సిట్ అధికారులు ఏమంటున్నారు, మొత్తం డేటా మొత్తం దీని ద్వారా బయటకొస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా. అంటే సిట్ అధికారులు రకరకాలుగా మార్గాల ద్వారా పూర్తి దర్యాప్తులో విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఒక పద్ధతిలో వాళ్ళు చేస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు. ఈ వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్‌కి సంబంధించి 34వ నిందితుడిగా ఉన్న వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న వ్యక్తి. ఇతని ద్వారానే డబ్బుల పంపిణీ జరిగినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇతని ఫోన్లు ఇన్ని రోజులు లాక్ చేయడం జరిగింది. లాక్ చేయడం ద్వారా పాత విషయాలు అక్కడే ఉన్నప్పటికీ కొత్త విషయాలు రాకపోవడం వల్ల ఏసీబీ కోడ్ అనుమతితో అన్లాక్ చేయడం ద్వారా మరిన్ని విషయాలని ఛేదించాలి, శోధించాలనే ఉద్దేశంతో ఇప్పుడు సిట్ దర్యాప్తు ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం లిక్కర్ స్కామ్కి సంబంధించి చూసుకున్నట్టయితే వేగవంతమైందని చెప్పొచ్చు. అంటే మరింత వేగంగా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మరింత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకాలం లిక్కర్ స్కామ్కి సంబంధించి స్పందించలేదంటే దర్యాప్తు జరుగుతున్న తీరును గమనిస్తున్నారు, కానీ బహిరంగంగా కూడా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. కానీ ఇటీవల గత 2 రోజుల క్రితం తాను సిట్టు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పెద్ద పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది, లోతుగా దీన్ని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక 5గురు సభ్యులతో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆ టెక్నికల్కి సంబంధించిన వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ ఫోన్ల ద్వారా ఈ సమాచారాలు జరిగినాయి, ఏ విధంగా జరిగింది, ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈ సిట్టు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈడీ ఒకవైపు ఎంటర్ అయిన నేపథ్యంలో ప్రత్యేకంగా మళ్ళీ ఒక సిట్టిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అంటే దీని మీద ఎంత దృష్టి పెట్టడం జరిగింది, ఈ లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది. కారణం ఏంటంటే దేశంలోనే పెద్ద స్కామ్గా నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఈ అవినీతి అనేది ఒక దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు ఒక మచ్చలాగా అనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎవరన్నా మనం ఢిల్లీ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ రాష్ట్రంలో ఇంత లిక్కర్ స్కామ్ జరిగింది, 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్తే అది వైసీపీకి ఎంత అవమానమో రాష్ట్ర ప్రజలకు కూడా అంతే అవమానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా మంచి జరిగితే మనం చెప్పుకుంటాం, మా రాష్ట్రంలో ఈ అభివృద్ధి జరిగింది, మా రాష్ట్రంలో తిరుమల దేవస్థానం ఉంది, మా రాష్ట్రానికి ఇంతమంది 1 కోటి మంది భక్తులు వస్తారని చెప్తారు. కానీ సేమ్ టైం ఇట్లాంటివి జరిగినప్పుడు అది కూడా అక్కడ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రానికి ఒక అప్రదిష్ట పాలుకు గురైన ఆ సంఘటనకు సంబంధించి ఖచ్చితంగా లోతుగా విచారించి దోషులను శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటివరకు 40 మందికి నోటీసులు ఇచ్చి 12 మందిని అరెస్ట్ చేసినప్పటికీ పూర్తి వివరాలు వాళ్ళు సహకరించకపోవడం వల్లనే వాళ్ళ రిమాండ్ పొడిగిస్తూ పోతుంది ఏసీబీ కోర్టు. వాళ్ళు ప్రతిసారి కూడా బెయిల్కి అప్లై చేయడం, బెయిల్కి తిరస్కరించడానికి కారణాలు ఏంటంటే వీళ్ళు సహకరిస్తలేరు, పూర్తిగా సమాచారాన్ని ఇవ్వట్లేదు, వాళ్ళు అడిగింది సమాధానం చెప్పట్లేదు. మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన నారాయణ స్వామి లాంటి ఒక రాజకీయ నాయకుడే తను అడిగిన ప్రతిదానికి నాకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసు, నాకే సంబంధం లేదని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అదొక క్యాబినెట్ మినిస్టర్లు అతని సంతకంతో లిక్కర్ స్కామ్ పాలసీ తయారైంది. గత లిక్కర్ పాలసీని మార్చడం జరిగింది. అయినా నాకు తెలియదు అంటున్న సందర్భంగా ఏ విధంగా తెలియకుండా ఉంటుంది అనేది క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంటుంది. ఎందుకంటే ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అయితే డిజిటల్ ఫామ్ నుంచి మాన్యువల్ ఫామ్కు మారుస్తున్న సందర్భంలో ఎందుకు మారుస్తున్నాం అనేది తెలియకుండా ఎందుకు ఉంటుంది. కానీ పై వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. ఆ పై వాళ్ళు ఇప్పుడు తేలాల్సిన విషయం ఏంటంటే ఆ పై వాళ్ళు ఎవరు, దానికంటే ప్రధాన లబ్ధిదారులు ఎవరు, కర్త కర్మ క్రియ ఎవరు, దీన్ని చేయించింది ఎవరు, ప్రభుత్వంలో ఎంతమంది భాగస్వాములు దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నిటి మీద దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వంలో లేని వ్యక్తులకు సంబంధించింది జరిగింది. ప్రభుత్వంలోని వ్యక్తులు అంటే కేవలం మనం చూసుకుంటే సీఎంఓ ఆఫీస్ వరకు ఆగిపోయింది. సీఎంఓ ఆఫీస్లో ఉన్న వ్యక్తులు సీఎం దాకా వెళ్ళలేదు. సీఎంఓ ఉన్న ఆఫీస్లో ఉన్న సీఎంఓ సెక్రటరీ, అలాగే ప్రత్యేక అధికారి,
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఆల్రెడీ విచారణలో భాగంగా జైలు రిమాండ్లో ఉండడం జరిగింది. ఎక్సైజ్ మినిస్టర్ కూడా విచారించడం జరిగింది. కాబట్టి సీఎం ఆఫీస్తో పాటు సీఎంకి ఎంత పాత్ర ఉంది, మిగతా ఇంకెవరికి పాత్ర ఉంది, అట్ని చూసుకుంటే మళ్ళీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన భారతీయ కంపెనీకి సంబంధించిన శాశ్వత డైరెక్టర్ని కూడా బాలాజీ గోవిందప్పని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఈ వెంకటేష్ నాయుడు ఫోన్ని అన్లాక్ చేసినట్టయితే మరింత సమాచారం, అంటే ఎంత సమాచారం సేకరించి దర్యాప్తుని పూర్తి చేయాలని, వేగవంతం చేయాలనేది. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆందోళన ఎప్పుడు కూడా కనిపించేది అంటే ఏదైనా ఒక దర్యాప్తుకు సంబంధించి ఒక సిట్ని కానీ లేదంటే సిబిఐని కానీ ఒక దీన్ని ఏర్పాటు చేసినట్టయితే అది కొంతకాలం విచారిస్తారు, ఆ తర్వాత మరుగున పడిపోద్ది, తర్వాత శిక్షలు పడే అది మర్చిపోతారు పబ్లిక్ అనే ఒక అపోహ మాత్రం ఉంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకునికి కూడా ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి, అవినీతి ఆరోపణలకు సంబంధించి శిక్షలు పడ్డ సందర్భాన్ని మనం చాలా తక్కువ చూడొచ్చు. 2G స్కామే మనం చూసుకున్నట్టయితే రాజా చాలా రోజులు జైల్లో ఉన్నప్పటికీ తర్వాత చూస్తే సిబిఐ ఫెయిల్యూర్ అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు, మొత్తానికి అతను ఏం కేసే లేదని చెప్పి బయటపడడం జరిగింది. కాబట్టి ఏదో కొద్దిమంది ఇటీవల కాలంలో ఆ దేవగౌడ మనవాడు ఒకరికి శిక్ష పడడం జరిగింది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి చౌతాలకు, అంటే ఏదో కొద్ది మందికి తప్పిస్తే చాలామంది ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు సేఫ్గా బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అనుమానం ఉంది, ఇన్ని వేల కోట్లు జరిగినప్పుడు ఒకవేళ కనుక ఇది దర్యాప్తు పూర్తవుతుందా లేదా, అయితే వీళ్ళకి శిక్షలు పడతాయా లేదా, అందుకని చెప్పి మానిటరింగ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సిట్టు ఒకవైపు దర్యాప్తు చేస్తుండగానే మరోవైపు 5 సభ్యులతో బృందంతో మానిటరింగ్ సంబంధించి చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఇది ఎవరు అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది బయటికి వచ్చే ప్రయత్నంలో భాగంగానే వెంకటేష్ నాయుడు యొక్క ఫోన్లో అన్లాక్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ మరొకసారి మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా వెంకటేష్ నాయుడు గారిని? ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా కూడా అదుపులోకి తీసుకున్నట్టయితేనే కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. లేదంటే ఏంటంటే వాళ్ళు బయట ఉన్న వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులేం కదంటే ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులు, గత ప్రభుత్వంతో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులను ఎంచుకోవడం జరిగింది. మామూలు సాధారణ వ్యక్తులను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, ఇదంతా జరగలేదని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకటేష్ నాయుడు విషయంలో ఏదైతే అన్లాక్ చేయడం జరిగిందో ఇప్పుడు గతంలో పోయిన డేటా కానీ కొత్త డేటా కానీ ఏమొస్తుంది, కొత్తగా ఎవరు ఫోన్ చేస్తున్నారు, అన్లాక్ అయిన సందర్భంగా ఫోన్ చేసే వాళ్ళ సంఖ్య ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సార్ అయితే మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సోదరులు ఇద్దరు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి కూడా అంటే ఈ సొమ్ము మొత్తం, డబ్బు మొత్తం కూడా ఇతర దేశాలకు కంపెనీలు పెట్టిన సమాచారం వస్తుంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇదంతా గుర్తించి యూరోప్ వెళ్ళిపోయారు, ఈయన అరెస్ట్ తప్పదని సమాచారం వస్తుంది, ఏమంటారు సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనేది ఒక్క కేసే కాదు, ఆల్రెడీ సిబిఐ మీద బెయిల్ మీద ఉండు, అక్కడ అరెస్ట్ నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. సిబిఐ బెయిల్ రద్దు చేస్తే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొత్త కేసు. కాబట్టి ఈ ఏదైతే 35,000 కోట్లకు సంబంధించిన స్కామ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 300 కోట్లకు సంబంధించి వివరాలు సేకరించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 300 కోట్ల పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా తూడా చైర్మన్ కారులోనే వెళ్ళడం జరిగింది అనేది మోహిత్ రెడ్డి కారులోనే వెళ్ళడం జరిగిందని చెప్పి ఇప్పటి వరకు అది జరిగింది. మిగతా ఎక్కడ పెట్టారనే దాని మీద భూములు, బంగారం ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరులో ఇప్పుడు కొత్తగా ఏంటంటే అసలు దేశాలు దాటి డబ్బు వెళ్ళింది అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో అసలు అంటే సిబిఐ కాదు కదా, బయట అంటే ఇంటర్పోల్ ఇలాంటివి కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక స్కామ్ చిన్నదైతే అక్కడికి పరిమితం ఉంటుంది, ఆ స్కామ్ పెద్దదైనప్పుడు పరిమితులు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా ఏదో ఒక రాజకీయ కారణం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ధర్నా చేస్తేనే ఏదో ఒక రాజకీయ కారణంతో చేస్తుంటారు. కాబట్టి యూరప్ దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా ఏదో ఒక కారణం అయితే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.